యావరేజ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే సో మనం ఇంతకు ముందు వైల్ లూప్ లో రాసాం కదా. సమ్ చేయాలంటే ఇనీషియల్ గా లో 0 పెట్టుకుని దానికి ఆ వాల్యూస్ అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చాం. కాకపోతే ఎక్కడ వరకు యాడ్ చేయాలనేది యూజర్ని అడగాలి. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటి 1 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్ గా i అనే వేరియబుల్లో 1 స్టోర్ చేసుకుంటున్నాను. n వాల్యూ యూజర్ని అడుగుతున్నాం ఎక్కడ వరకు సమ్ చేయాలి అనే వాల్యూ. ఎంటర్ ఏ నంబర్. సో ఈ 1 నుంచి ఆ n నెంబర్స్ వరకు సమ్ చేయాలి. మనం ఫర్ లూప్ కదా వాడుతున్నాం. సో ఫర్ ఇక్కడ డిక్లరేషన్ ఏం అవసరం లేదు కదా ఫర్ లూప్కి. సో ఫర్ i ఇన్ రేంజ్. సో దీనికి ఎక్కడి నుంచి చేయాలి 1 నుంచి n వరకు. n వాల్యూ కూడా ఇంక్లూడ్ అవ్వాలంటే ఏం చేయాలి n+1. ఎలాగో స్టెప్ వాల్యూ డిఫాల్ట్ 1 ఉంటుంది కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. సో ఇవన్నీ వాల్యూస్ ఏం చేయాలి సమ్ చేయాలి. s+i అని రాయొచ్చా. సో ఇనీషియల్గా ఎస్లో ఏం పెడతాం 0 పెడితే సో ఫస్ట్ 0కి 1 యాడ్ అయింది. నెక్స్ట్ ఆల్రెడీ 1కి నెక్స్ట్ i వాల్యూ 2 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ 2 ఉంటుంది. ఆ 2కి నెక్స్ట్ 3 అనే వాల్యూ. అలా మనం 5 ఇస్తే 5, 4 ఇస్తే 4, 10 ఇస్తే 10 నెంబర్స్ వరకు సమ్ చేసుకుంటుంది. ఫైనల్గా ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఎస్లో ఏదైతే వాల్యూ ఉందో అదే సమ్ ఆఫ్. ఇక్కడ యూజర్కి స్పెసిఫిక్గా చూపిద్దాం అనుకుంటున్నాను 1 to వాళ్ళు ఎన్ని నెంబర్స్ ఇచ్చారు అనేది కూడా. 1 to n న్యాచురల్ నెంబర్స్ ఈస్ %d. సో ఇక్కడ ఏం చేయాలి పర్సంటేజ్ లోపల ఫస్ట్ ఏమో వేరియబుల్ ఏ వాల్యూ రావాలి n వాల్యూ. నెక్స్ట్ ఏమో సమ్ వాల్యూ చూపిస్తుంది. సో సేమ్ సమ్ లానే ఏం చూపించాలి ఇంకా యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ 1 to n న్యాచురల్ నంబర్స్. సో యావరేజ్ ఎలా చేస్తాము. యావరేజ్ అంటే టోటల్ సమ్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయో. సో దాన్ని నేను వేరే వేరియబుల్లో పెట్టకుండా ఇక్కడే సింపుల్గా రాసేస్తున్నాను s/n. ఫస్ట్ 4 నెంబర్స్ సమ్ చేస్తే ఎంత వస్తుంది 10. సో 10 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 4. అక్కడ మనం ఇంటీజర్ కింద డిక్లేర్ చేస్తాం కాబట్టి %d పెట్టడం వల్ల మీకు 2 వస్తుంది. కోషియంట్ వాల్యూ మాత్రమే వచ్చింది. అదే మీరు ఇక్కడ అలా ఏం చెప్పకుండా ఇక్కడ కామా పెట్టి రాశారనుకోండి అప్పుడు మీకు ఫ్లోట్స్ అయినా ఫ్లోట్స్తో సహా యాజ్ టీజ్గా వచ్చేసేది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొటేషన్స్ క్లోజ్ చేసి కామా పెట్టి ఇక్కడ n రాసి మళ్ళీ ఇక్కడ కొటేషన్స్ కావాలంటే అలా కూడా రాస్తాం. n వాల్యూ కామా మళ్ళీ పక్కన న్యాచురల్ నెంబర్ సీజ్ అనేది యాజ్ టీజ్గా రావాలి. మళ్ళీ పక్కన స్పేస్. సో పక్కన ఏం వాల్యూ రావాలి s/n వాల్యూ. ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది ఇందాక టైప్. సో ఫ్లోట్ టు ఇంటీజర్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది కదా. సో అక్కడ మనం %d ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అన్ని కంప్యూటర్ కోర్సెస్కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.